హై వ్యూస్, రెగ్యులర్ వీడియోలకి భిన్నంగా ఈ వీడియో ఇస్తూ ఉన్నా. ఖచ్చితంగా వీడియో చూడండి, చాలా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. అండ్ నిజమైనటువంటి మన భారత జాతి రత్నం అంటే రతన్ టాటా కదా అనిపిస్తుంది మీకు. అసలు ఎవరు ఈ రతన్ టాటా? ఓ అనాథగా పుట్టినటువంటి వ్యక్తి. ఎస్, అసలు ఈ టాటాలు అన్నప్పుడు జంషెడ్ టాటా, ఇతను టాటా సంస్థల వ్యవస్థాపకుడు. ఈ జంషెడ్ టాటాకి రతన్ జంషెడ్ టాటా అని చెప్పేసి ఒక కుర్రాడు పుట్టాడు. అతనికి పిల్లలు లేరు. అప్పుడు అతని భార్య ఏం చేసింది, సూరత్లో పుట్టినటువంటి ఒక కుటుంబంలో ఒక బిడ్డ, వాళ్ళంతా పెద్దవాళ్ళంతా చనిపోయినప్పుడు ఆ పిల్లోడిని అనాథాశ్రమంలో పెట్టారు. అతనే నావెల్. ఇతనిని ఈ రతన్ జంషెడ్ టాటా యొక్క భార్య చూసి నచ్చి ఇంటికి తీసుకొచ్చారు. సో ఈ నావెల్ పెరిగి పెద్దవాడయ్యాడు. అతను ఒక అమ్మాయిని చేసుకున్నాడు, ఐ థింక్ సోను. వాళ్ళకి పుట్టిన బిడ్డే రతన్ టాటా. అయితే ఈ నావెల్ ఈ రతన్ టాటా వాళ్ళ అమ్మతో ఎర్లీగానే విడిపోయాడు. సో తల్లికి దూరం అయిపోయాడు బిడ్డ. ఆ తర్వాత స్విట్జర్లాండ్ అమ్మని చేసుకున్నాడు ఈ నావెల్ టాటా. కానీ ఈ సంస్థలకు సంబంధించినటువంటి అన్నీ కూడా ఎలా చూసుకోవాలి ఏంటి అన్నది ఈ రతన్ జంషెడ్ టాటా ఉన్నాడే, అతని కజిన్ బ్రదర్ కొడుకున్నాడు. అతనే జేఆర్డి టాటా. అతనికి అప్పచెప్పారు. ఈ జేఆర్డి టాటా సంస్థల బాగోగులు అన్నీ చూసుకుంటున్న మూమెంట్లో రతన్ టాటాకి సంబంధించి తాను చదువుకోవాలి కదా. ఈ చదువుకున్న మూమెంట్లో ఆర్కిటెక్చర్ చేద్దాం అనుకుంటే ఇంజనీరింగ్ చేయమని తండ్రి పట్టుబట్టాడు. తర్వాత అమెరికాలో చదువుకుంటా అంటే ఇంగ్లాండ్ వెళ్ళి చదువుకోమని చెప్పి పట్టుబట్టాడు. బట్ ఈ రతన్ జంషెడ్ టాటా తాత ఉన్నారు కదా, ఆయనని ఒప్పించి అప్పుడు అమెరికాలోని కార్నెల్ యూనివర్సిటీలో చదువుకుంటూ ఉన్నారు. ఆ మూమెంట్లో సో అలా ఆయన అమెరికాలో చదువుతున్న మూమెంట్లో ఒక అమ్మాయిని ఇష్టపడ్డారు. సో ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి. బట్ ఆ మూమెంట్లో పాపం మన రతన్ టాటా వాళ్ళ యొక్క ఇంట్లో కొంచెం పేరెంట్స్ విషయంలో హెల్త్ ఇష్యూస్ ఉండేసి ఆయన ఇండియాకి రావడం జరిగింది. అదే సమయంలో ఇండియా చైనా యుద్ధం. తాను ప్రేమించిన అమ్మాయి ఇండియా రావడానికి ఇష్టపడలా. ఇతను ఇండియా వదిలిపెట్టి వెళ్ళే పొజిషన్ కాదు. ఇక అప్పుడు ఆ అమ్మాయి వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంది. ఇక అప్పటి నుంచి రతన్ టాటాకి ఆమె తప్ప వేరే వాళ్ళు ఆయన మైండ్లో రావట్లా. ప్రేమ అంటే తనే, పెళ్ళి అంటే తనతోనే అనుకున్నాడు, లైఫ్ అంటే తనతోనే అనుకున్నాడు. తను లేదు, తన జ్ఞాపకాలని చాలు అనుకున్నాడు. ఈ వాట్ నెక్స్ట్? సో టాటా సంస్థల్లో పనిచేయాలి. ఇక అప్పుడు ఒక సాధారణ మనిషిలాగే తాను టాటా సంస్థల్లో పనిచేయడం మొదలెట్టాడు. అలా తాను వన్స్ ఎంటర్ అయిన తర్వాత అప్పటి వరకు కుటుంబ సంస్థ లేదన్నప్పుడు టాటా కుటుంబానికి చెందినటువంటి సంస్థ అన్నటువంటి ఫీలింగ్ ఉన్నటువంటి దానిని అంతర్జాతీయ స్థాయిలో మన రతన్ టాటా తీసుకువెళ్ళాడు. ఎలాంటి ఈరోజు మన ఇండియాలో గుండె సూది నుంచి విమానం వరకు టాటా ఉంటూనే ఉన్నాయి. ఎక్సెప్ట్ ఈ సిగరెట్లు, ఆల్కహాల్, మందు, ఇవి తప్ప నాకు తెలిసి ఆ బ్రాండ్లు ఏవి టాటావి లేవు. రిమైనింగ్ ప్రతిదీ మీరు తీసుకోండి, ఎక్కడో చోట ఏదో ఉంటూనే ఉంటాయి. అది ఈ కామర్స్ కావచ్చు, ఫార్మాది కావచ్చు, విల్లాస్ కావచ్చు, హోటల్స్ కావచ్చు, విమానాలు ఫస్ట్ స్టార్టింగ్ చేసింది వీళ్ళే, టాటా ఎయిర్లైన్స్. అది ఇండియా టేక్ ఓవర్ చేసుకొని ఎయిర్ ఇండియా అన్నారు. మళ్ళీ ఎయిర్ ఇండియా మన లాస్ అంటే మళ్ళీ వీళ్ళే తీసుకున్నారు. సో ప్రతి వ్యాపారంలో కూడా టాటా వాళ్ళు పాటించేది ఏంటంటే ఎథిక్స్ పాటిస్తారు. సంస్థలటువంటి ఉద్యోగులను కుటుంబ సభ్యులుగా భావిస్తారు. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఈడెవడు కసబ్బాడు వచ్చిన బ్యాచ్లో ముంబైలో దాడులు జరుగుతున్న మూమెంట్లో ఆ హోటల్లో, టాటా వాళ్ళ హోటల్ అది తాజ్, అక్కడ దాడులు జరుగుతున్న మూమెంట్లో కూడా ఉన్నటువంటి ఎంప్లాయీస్ వాళ్ళ ప్రాణాలు తెగించి ఉన్నటువంటి కస్టమర్లను ఎలా కాపాడారు, చనిపోయినటువంటి సిబ్బంది విషయంలో రతన్ టాటా ఎలా వ్యవహరించాడు, వాళ్ళు చనిపోయినా సరే జీతంతో వాళ్ళకి జీతాలు ఇచ్చే విధంగా వాళ్ళ కుటుంబానికి ఎలా అగ్రిమెంట్ చేస్తున్నట్టు ఇవన్నీ మనకు తెలుసు. ఇంకో చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి మీకు. రతన్ టాటాకి సంబంధించి బోల్డ్ అంత డబ్బు వస్తూ ఉండేది కదా, కానీ ఆయన ఇండియాలో అత్యంత ధనవంతుడు కాదు. అంబానీ ధనవంతుడు, ముఖేష్ అంబానీ. ఆయన ఎందుకు కాదు అంటే ఆయన ఐశ్వర్యవంతుడు. ధనవంతుడికి ఐశ్వర్యవంతుడికి చాలా తేడా ఉంటుంది. ధనం అంటే డబ్బు, ఐశ్వర్యం అంటే పేరు ప్రతిష్టలు. తనకు వచ్చే దానిలో, టాటా సంస్థకు వచ్చే దానిలో 60% ట్రస్టులకే కేటాయిస్తూ ఉంటారు, చారిటీ యాక్టివిటీస్. ఇండియాలో మొట్టమొదట క్యాన్సర్ హాస్పిటల్ టాటా ఇన్స్టిట్యూట్ వాళ్ళదే, ఎయిర్లైన్స్ వాళ్ళవే. ఇలా చెప్పుకుంటూ పోయినట్టయితే ప్రపంచంలో ఒక రకంగా మొత్తం కనుక తీస్తే
వీళ్ళు కనుక ఎవరికి దాన ధర్మాలు కనుక ఇవ్వకపోతే ఇప్పటి వరకు చూసుకుంటూ ఉంటే ఇక టాటా కన్నా ఇంకా వేరే సంస్థ అనేది ఉండదు, అంత పెద్ద సంస్థ. ఈవెన్ ఇండియాలో మార్కెట్ క్యాపిటలైజేషన్ చూసుకుంటున్నప్పుడు రిలయన్స్ టాప్ అన్నట్టు, $100 బిలియన్ పైగా. అంటే బిలియన్ అంటే 100 కోట్లు, 100 × 100 10,000, మళ్ళీ అదొక డాలర్ వచ్చేసి ₹80 వేసుకున్నా సరే 8 లక్షల కోట్లు అన్నట్టు. ఇది ముఖ్య రిలయన్స్ నిలిచింది కదా. బట్ ఆ తర్వాత టీసీఎస్ ఉంది, దానికి పోటీగా మార్కెట్ క్యాపిటలైజేషన్లో 8 లక్షల కోట్లు వర్త్ టీసీఎస్ అన్నట్టు నిలబడింది. ఈవెన్ టాటా స్టీల్ కంపెనీస్ వచ్చేసి వరల్డ్ వైడ్గా కూడా ఎన్ని కంపెనీలు టేక్ ఓవర్ చేసినట్టు ఒకసారి చూసుకోండి. ఇంకోటి చెప్పాలి, టాటా ఇండికా కారు లాసుల్లో ఉన్నప్పుడు దాన్ని $4 ఇద్దామని చెప్పేసి అనుకుంటే ఎగతాళి చేసినట్టు మాట్లాడారు. ఇండియా వచ్చి దాన్ని డిఫరెంట్ ఫార్మాట్లో మార్చి లాభాలు దూసుకెళ్ళా చేశారు. అదే ఫోర్డ్ లాసుల్లో ఉంటే ఇండియాకి వస్తే ఏం పర్లేదు చెప్పేసి ఆధారంగా స్వాగతించి వారి యొక్క లగ్జరీ కార్లు జాగ్వర్ అండ్ ల్యాండ్ రోవర్ వీళ్ళు టేక్ ఓవర్ చేసుకున్నారు. ఇప్పుడు వచ్చి టాటా బ్రాండ్లు అన్నట్టు. ఇక్కడ మనకి మెయిన్ తెలియాల్సింది, ఇంత ఉన్నా కానీ ఇప్పటికీ రతన్ టాటా తన కారుని తానే డ్రైవ్ చేసుకుంటూ వెళ్తాడు. తన కారు చెకింగ్ చేయకుండా వదిలిపోతుంటే వద్దని చెప్పి మొత్తం చెకింగ్ చేపిస్తాడు. తన పనులు ఇప్పటికి తానే చేసుకుంటూ ఉంటాడు. అంత సింపుల్గా ఉంటాడు. రతన్ టాటా లాంటి వ్యక్తి ఇండియాలో పుట్టలేదు, పుట్టబోడు. అంటే వ్యాపారవేత్తగా ఇటువంటి వాడు, ఇంత విలువలతో ఉన్నటువంటి వాడు. సంస్థలో ఉన్నటువంటి వారిని ఆయన గౌరవించే విధానం స్వీపర్ నుంచి టాప్ మోస్ట్ పర్సన్ వరకు అందరూ ఒకలాగే ట్రీట్ చేస్తాడు. అంటే మానవత్వంతో. ఎవరి పొజిషన్స్ వాళ్ళే, ఎవరి వృత్తి వాళ్ళదే. మధ్యలో మన అంటే జస్ట్ ఫ్యూ ఇయర్స్ బ్యాక్ ఈ బిగ్ షాడూతో ఒక ఆడామె సంభాషణ ఏమో జరిపింది అదని చెప్పేసి ఒక మరక లాంటిది అంటిద్దామని చూసిన రతన్ టాటా. బట్ ఎక్కడ అసలు అది తప్పులేదని చెప్పి తేలిపోయారు. ఇలా చెప్పుకుంటున్నట్టయితే మధ్యలో సైరస్ మిస్త్రికి బాధ్యతలు అప్పచెప్పారు, టాటా సన్స్ వాళ్ళ బాధ్యతలు. బట్ అతను డిఫరెంట్ ఫార్మేట్లో చేద్దాం అనుకున్నాడేమో మరి, కానీ వద్దు బాబు అని చెప్పేసి పక్కన పెట్టి థింక్ ఇప్పుడు చంద్రశేఖర్ అని సమయంవరకు అప్పచెప్పినాడు టాటా సన్స్కి సంబంధించి. వేరే అన్నారు. బట్ టాటా సంస్థ అంటే మన రతన్ టాటానే గుర్తొస్తారు. ఎందుకంటే విలువలు. రతన్ టాటా ఒక మాట మాట్లాడితే దాని వెనుక చాలా ఫిలాసఫీ దానిలో మిక్స్ అయి ఉంటుంది. ఈరోజు మన రతన్ టాటా యొక్క జన్మదినం. చెప్పా కదా, భారతదేశంలో ధనవంతుడు అంటే అంబానీ గుర్తొస్తాడు, కానీ ఐశ్వర్యవంతుడు అంటే మన రతన్ టాటానే గుర్తొస్తాడు. నిజమైనటువంటి భారతరత్న అన్నప్పుడు, భారతరత్న అంటే మన భారతదేశంలో అత్యున్నత పౌర పురస్కారం. భారతరత్న, పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ. ఇందులో భారతరత్న అత్యున్నత పౌర పురస్కారం. నిజమైనటువంటి మన భారతరత్న అంటే మన రతన్ టాటానే. మనస్ఫూర్తిగా ఆయన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, టాటా అంటే బ్రాండే కాదు, టాటా అంటే ఒక నమ్మకం. దాన్ని నిలిపింది ఎవరు ఏంటంటే అనాథ శరణాలయంలో పెరుగుతూ ఉన్నటువంటి నావెల్ అనే వ్యక్తిని రతన్ జంషెడ్ టాటా దత్తత తీసుకుంటే ఈ నావెల్కి మొదట భార్యగా పుట్టిన వాడే ఈ రతన్ టాటా. సో ఈరోజు చూడండి, ఇంటర్నేషనల్ స్థాయిలో ఈరోజు టాటా ఉంచింది ఎవరు ఏంటంటే ఒక అనాథగా పుట్టినటువంటి వాడు అనుకుందామా, లేదా దత్తత తీసుకున్న అతను పుట్టినవాడు అనుకుందామా, లేదు అంటే ఈ భారతదేశంలో పుట్టినటువంటి ఒక గొప్పవాడు అన్నామా. పుట్టిక కాదండి ముఖ్యం, ఎదుగుదల, మన యొక్క ఆలోచన, మన చదువు, మన సంస్కారం. ఇవే ప్రతి పురుషుడి విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుంది అంటారు. ఇతడి విజయం వెనుక కూడా స్త్రీ ఉందనే భావించాలి. మేబీ ఆమెను పెళ్లి చేసుకుంటే సంసార జీవితం మరి ఎలా ఉండేవాడంటే తెలియదు. ఆమెను పెళ్లి చేసుకోకపోవటం వల్ల ఇక తన ఆలోచనలన్నీ కూడా దేశం కోసం పెట్టాడు, టాటా సంస్థ కోసం పెట్టాడు. అందుకే ఈరోజు టాటా అంటే నమ్మకం, టాటా అంటే ఒక బ్రాండ్. ఆ బ్రాండ్ కూడా ఎటువంటి బ్రాండ్? ఇండియా అంటే టాటా, టాటా అంటే ఇండియా అన్న వేలో. సో రతన్ టాటాకి మనస్ఫూర్తిగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నా.